ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఈ ఉదయకాలంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడే మీ యొద్ద నుండి పారిపోవునని. ఈరోజు చాలా మంది ఏవేవో బంధకాలు, కట్ల నుండి విడిపింపబడక ఈ లోకపు పాపపు వ్యసనాలలో అపవాది ఉచ్చుల్లో పడి పైకి లేవలేక కృంగిపోతూ దేవునికి ఎలాగ సమీపంగా రావాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మందే ఉన్నారు. యేసుక్రీస్తును శోధించింది అపవాది, అలాంటప్పుడు మనల్ని కూడా శోధించుతూ ఉంటుంది. కనుక మనం వాడితో స్నేహం చేయక యేసును వెంబడించాలి, యేసును అనుసరించాలి. అలా వాడిని ఎదిరించగలగాలి. విశ్వాసమందు స్థిరంగా నిలిచి దేవుడిచ్చిన అధికారముతో, వాక్యముతో ఎదిరించినప్పుడు వాడు ఖచ్చితంగా పారిపోతాడు. అపవాది దగ్గర బొజ్జగింపు పనికిరాదు. చెయ్యాలి అధికారంతో కూడిన ప్రార్థన, విశ్వాసముతో గద్దించాలి. దేవుడిచ్చిన బలముతో ఎదిరించేవారంటే సాతానుకు భయం. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవునికి లోబడి దేవునికి భయపడాలి, అంతేగాని అపవాదికి కాదు. అపవాదికి కాదు లోబడాల్సింది, అపవాదికి కాదు భయపడాల్సింది, దేవునికే మనం భయపడాలి. మోసం, పరధ్యానం, నిరాశ ఇలాంటి అనుభవాలలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. ఇది నిజమా అన్నట్లు యోబును అపవాది మొత్తింది. సౌలుకి దురాత్మ పట్టడం. క్రొత్త నిబంధనలో అనేకులు అపవాది పీడితులు, బాధింపబడిన వారు. కానీ వారందరికీ ఎప్పుడైతే ఆయన నామంలో శక్తి ఉన్నది అని ఆ శక్తిగల వాక్యాన్ని మన హృదయంలో ఎత్తిపట్టి అధికారంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో నీవు నిలవబడినప్పుడు దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచం నీ మీద ఉంటుంది. కనుక వాడే పారిపోతాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.